నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు రెసిపీ మీల్ మేకర్ ఫ్రై అండి. మామూలుగా మనం మీల్ మేకర్తో చాలా డిఫరెంట్ స్టైల్లో రెసిపీస్ అనేది చేస్తూ ఉంటాం. ఈరోజు అయితే నేను మీల్ మేకర్తో మంచి రుచికరమైన ఫ్రైని ప్రిపేర్ చేశానండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పు, సాంబార్, రసం అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 పెద్ద గ్లాసుల నీళ్లు వేసేసుకొని వాటిని బాగా మరిగిన తర్వాత ఒక పావు కేజీ మీల్ మేకర్ని వేసేసుకొని ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు అవి ఉడికిన తర్వాత వాటిని స్ట్రెయిన్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత వాటిని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా లైట్గా మనం పిండేసుకోవాలి. కొంచెం ఆ మీల్ మేకర్ అనేది వాటర్ అంతా ఉంటుంది కాబట్టి వాటిని లైట్గా పిండేసుకోవాలి. ఇప్పుడు వీటిని అంతా కూడా నేను పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇందులోకి ఒక పొడిని తయారు చేసేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ సోంపు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం వీటిని ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతాయి. అవి వేగిన తర్వాత చివరగా ఇందులో ఒక 3 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసేసుకొని ఎండుమిరపకాయలు వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని చూడండి, మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక 8 వెల్లుల్లి రెబ్బను లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని జస్ట్ అలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ వేపుల్లోకి ఈ పొడి అండి మంచి టేస్ట్. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా నిలువుగా కట్ చేసుకొని కొద్దిగా పచ్చికరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఈ మీల్ మేకర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా అండి, అది వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఈ మీల్ మేకర్ని ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చితో పాటు ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని జస్ట్ మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. ఇందులో ఒక పావు టీ స్పూన్ కారం పొడి వేసేసుకోవాలి. అలాగే ముందుగా మనం పొడిని తయారు చేసి పెట్టుకున్నాం కదా అండి, అది కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసాము, కొద్దిగా కారం పొడి వేసాం, మళ్ళీ మనం ఆ పొడిలో ఎండుమిరపకాయలు కూడా వేసాము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. చివరగా ముందు కూడా వేసాను. ఈ పొడి వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా ఇంకొంచెం పచ్చికరివేపాకు అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మీల్ మేకర్తో నేను ఫ్రైని ఎలా ప్రిపేర్ చేశానో చూసారు కదా అండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీల్ మేకర్తో కూడా మనం చాలా రెసిపీస్ అనేది చేస్తూ ఉంటాం. ఇలా మనం ఫ్రై చేసేసుకొని సాంబార్, పప్పు, రసం అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.